ఎవ్రీవాన్. తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు మొదలై 4 రోజుల పాటు మేడారంలో ఒక మహా జాతర జరుగుతుంది. దాన్నే మేడారం జాతర అంటారు. ఇప్పుడు మనకి నార్త్ సైడ్ కుంభమేళ జరుగుతుంది కదా, సో సేమ్ అదే విధంగా మన మేడారంలో కూడా 1 కోట్లకు పైగా జనాలు ఈ మేడారం జాతరకు వస్తుంటారు. కుంభమేళ అనగానే ఎంతమంది ఇసుక వేస్తే రానంత జనం వస్తారో, అదేవిధంగా ఈ మేడారం జాతర కూడా అంతమంది కోటి పైగా జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మినీ జాతర జరుగుతుంది అన్నమాట. ఇది మాఘ పౌర్ణమి, మాఘమాసం కాబట్టి ఇప్పుడు మేడారం జాతరలో మినీ జాతర అని జరుగుతుంది. కాకపోతే మేడారం జాతర అప్పుడైతే చాలా మంది వస్తారు. కుంభమేళ, తెలంగాణ కుంభమేళ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మేడారం జాతరని. అసలు ఈ మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర అని కూడా అంటారు. అంటే ఈ సమ్మక్క సారక్క గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారనమాట. దీనికి కోయ పురాణం ప్రకారం ఒక స్టోరీ ఉంది. మామూలుగా కాకతీయుల కాలంనప్పుడు చరిత్రకారులు చెప్పే కథ ఒకలాగా ఉంటుంది. నేను ఇప్పుడు కోయ పురాణంలోని కథ చెప్తాను, వినండి. అసలు ఈ సమ్మక్క సారక్క ఎవరు, ఈ జంపన్న ఎవరు, అసలు ఈ సమ్మక్క సారక్క చాలా మంది అక్క చెల్లెలు అనుకుంటారు కదా. అసలు స్టోరీ ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఇక ఈ సమ్మక్క సారక్క దేవతలను వనదేవతలు అంటే ఎక్కువ కోయ వాళ్ళు పూజిస్తారు. సమ్మక్క తల్లి ఎలా పుట్టింది అనేది ఆ విషయం గురించి నేను చెప్తాను, ఇప్పుడు వినండి. ఒక కోయదొర ఉండేవారు. ఆ కోయదొరకి ఎప్పటి నుంచి అసలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు అమ్మవారిని, నాగేంద్రుడిని బాగా వేడుకుంటూ ఉండేవారు. మాకు పిల్లల్ని ఇవ్వండి అని, మా ఇంట్లో ఒక మహాలక్ష్మి పుట్టించండి అని వేడుకుంటూ ఉండేవారు. అలా వేడుకున్నప్పుడు వాళ్ళు ఒకరోజు అడవికి వెళ్ళారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక పుట్ట దగ్గర వాళ్ళకి ఒక మంచి అమ్మాయి కనిపిస్తుంది. ఆ పాప చుట్టూ సింహాలు, పులులు అట్లా చుట్టూ కాపలగా ఉంటాయి. అలా కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఆ పుట్ట తవ్వుతున్నప్పుడు లోపల డబ్బాలో ఈ అమ్మవారు దొరికారని చెప్తారు. అంటే సీతమ్మ తల్లి ఎలా దొరికిందో అలా దొరికిందని కొంతమంది చెప్తారు. ఇలా ఆమె చాలా చూసినప్పుడు చాలా అందంగా, చాలా బాగుండేదన్నమాట. ఇక ఆ కోయదొర చాలా సంతోషంగా ఆమెను తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళాక ఆమెకి సమ్మక్క అని నామకరణం చేశాడు. మాఘ పౌర్ణమి రోజు ఆ తల్లి మాఘ పౌర్ణమి రోజు పుట్టింది. సమ్మక్క అని పేరు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఆమెను సమ్మక్క అని పిలుస్తారు. ఆమె పెరిగి పెద్దయ్యే కొద్ది చాలా అందంగా ఒక దేవకన్యలాగా మారుతుంది. అక్కడ ఆ ఊరి పేరు ఏంటిదంటే బయ్యక్కపేట. ఆ తల్లి పుట్టిక ఆ తల్లి దొరికింది కూడా బయ్యక్కపేటలోనే. ఆ బయ్యక్కపేటలో ఇప్పుడు వెళ్ళినా కానీ ఆ సమ్మక్క వాడిన అన్ని అక్కడే మనకి కనిపిస్తాయి. మేడారంకి ఒక 15 కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటుంది బయ్యక్కపేట. మనం వెళ్ళినప్పుడు కూడా ఆమె అన్నీ కనిపిస్తాయి. ఆమె ఏం వాడింది, ఆమె గద్దెలు, సమ్మక్క తల్లి గద్దెలు అన్నీ కనిపిస్తాయి. ఇలా ఆ తల్లి ఆ గ్రామస్తులందరినీ ఒక సంత కన్న పిల్లలాగా చూసుకుంటూ ఉండేదన్నమాట. ఇలా అలా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆమె అక్కడ ఉండలేకపోయి ఒక గుట్ట ఉంటుంది ఆ ఊరికి, బయ్యక్కపేట దగ్గరలో గుట్ట. ఆ గుట్ట పేరు దేవర గుట్ట అంటారు. నేను ఇక్కడ ఉండనమ్మా, నేను ఆ గుట్ట దగ్గర ఉంటా అని ఆమె వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది సమ్మక్క. ఎట్లయినా ఆడపిల్లనంగా ఒక్కదాని ఎలా ఉంటామని భయం ఉండదా చెప్పండి, ఉంటుంది కదా. సో ఒక్కదాని ఉండలేవు అన్నా కూడా ఆమెను అక్కడ ఉంచి వాళ్ళు చూస్తూ ఉండేవారు. ఇక్కడ ఆమె అవసరాల కోసం ఒక బావిని కూడా తవ్వుతారు. ఆ బావి పేరు జలకల బావి. ఇక ఆ తల్లి ఆ గుట్ట పైన ఉండి ఆమె అన్ని చూస్తూ ఉండేది. అలా గుట్టని దేవర గుట్ట అంటారు, బావిని జలకల బావి అంటారు. ఇంకా పెద్దగైనాక సమ్మక్క తల్లికి పగిడిద్ద రాజు అనే రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళయ్యాక వాళ్ళకి సారక్కను జంపన్న అనే కూతురు కొడుకు పుడతారు. చాలామంది సారక్కని అక్క చెల్లెలు అనుకుంటారు. అక్క చెల్లెలు కాదు, తల్లి కూతుర్లు. ఇంకా సారక్క కూడా పెళ్లి చేస్తారు, గోవిందరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. ఇది అసలు కోయ పురాణం ప్రకారం ఈ స్టోరీ. ఇంకా చరిత్రకారులు చెప్పిన స్టోరీ ఏంటిదంటే, కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నప్పుడు ఈ పగిడిద్దరాజు అనే సామంతరాజు ఉండేవారు. ఒకరోజు ఈ మేడారంలో ఒక కరువు కాటకం వస్తుంది. అలా రావడం వల్ల అంటే పన్నులు ఎవరికి కట్టరు. పన్నులు కట్టకపోవడం వల్ల ఈ ప్రతాపరుద్రుడు ఏమి ఆలోచించకుండా మేడారం పైన
దండయాత్ర చేశాడు. అప్పుడు ఈ పగిడిద్దరాజు ఫస్ట్ సారక్కను గోవిందరాజులు కన్నపల్లి అనే ఊరు ఉంటుంది, మేడారంకి 2 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ కాపలాగా ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు రాకుండా చూసుకోవడానికి, ఒకళ్ళు వస్తే వాళ్ళపైన దండయాత్ర చేయడానికి అక్కడ ఉంటారు ఫస్ట్ కన్నపల్లి దగ్గర. అలా వస్తున్నప్పుడు వీళ్ళు ఆ యుద్ధ రంగంలో ఇంకా దిగి ఫైటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు చనిపోతారు. ఇంకా ఆ దగ్గరలో ఉన్న జంపన్న వాగు ఉంటుంది కదా, అసలు జంపన్న వాగు ఏమంటారు, అసలు దాని వాగు పేరు జంపన్న వాగు కాదు, సంపంగి వాగు. ఆ సంపంగి వాగు అక్కడ ఎవరైనా వస్తారేమో అక్కడికి వస్తే వాళ్ళ మీద దండయాత్ర చేయడం కోసం జంపన్న ఉంటారు. ఇలా ఒకరికొకరు దండయాత్ర చేసుకునే క్రమంలో జంపన్న కూడా వాగులో పడి చనిపోతారు. అలా వాగులు పడంగానే జంపన్న రక్తం వల్ల ఆ వాగు మొత్తం ఎర్రగా అయిపోతుంది. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగు, సంపంగా వాగు కాస్త జంపన్న వాగు అవుతుంది. అసలుకి ఆ రక్తం పడగానే ఆ నీళ్ళు మొత్తం ఎర్రగా అయిపోతాయి. ఇప్పటికీ వెళ్ళి చూసినా ఆ వాటర్ అంట ఎర్రగా ఉంటాయంట. అది వాళ్ళ నమ్మకం, అక్కడున్న కోయ వాళ్ళ నమ్మకం అది. అలా జంపన్న అందులో పడి చనిపోవడం వల్ల నీళ్ళు అలా అయ్యాయి అని అది వాళ్ళ నమ్మకం. అసలు ఈ రక్తం పడితే నీళ్ళు మొత్తం ఎర్రగా అవ్వడం ఏంటి అసలుకి, అది దైవ మహిమ అది అలా అంటారు. ఇంకా ఈ ఎక్కడ వాళ్ళు అక్కడే చనిపోతున్నారు. ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు, సమ్మక్క, పగిడిద్దరాజు కూడా చనిపోతారు. ఇక లాస్ట్ సమ్మక్క తల్లి ఇక యుద్ధ రంగంలో ప్రవేశిస్తుంది, ఒకరినొకరిని హోరహోరిగా ఓడిస్తుంది. ఇక ఈమెని తట్టుకోలేకపోతున్నారు, ఆమె అసలుగా దైవశక్తి అన్నమాట, తట్టుకోలేకపోతున్నారని వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడుస్తారు. ఈమె అక్కడ నేలకు ఒరిగిపోయింది, ఒళ్ళు మొత్తం జల్లడైపోతుంది, రక్తం వస్తుంటే ఇక అక్కడి నుంచి ఆమె చిలకల గుట్టకి వెళ్ళిపోయి ఒక నెమలి నార చెట్టు కింద కూర్చుంటుంది. అలా కూర్చొని ఆమె కుంకుమ భరణి రూపంలో మారిపోయింది. అక్కడున్న కోయ వాళ్ళందరూ సమ్మక్క తల్లి కనిపించట్లేదు ఎత్తుకుంటూ అక్కడ వెళ్ళిపోతుంది చిలకల గుట్ట దగ్గరికి. అక్కడ అమ్మ కనిపించేది, కుంకుమ భరణి కనిపిస్తుంది. ఓహో, అమ్మ మనని కాపాడడం కోసం కుంకుమ భరణి రూపంలో మారిపోయింది మన కోసం అని అప్పటి నుంచి వాళ్ళు నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కుంకుమ భరణికి పూజ చేస్తారు. ఇది కాకతీయ ఇలా స్టోరీ, చరిత్రకారులు చెప్పిన స్టోరీ. ఇంకా ఏమవుతుందంటే ఈ కాకతీయ ప్రతాపరుద్రుడికి కాకతీయ అనే ఒక దేవత, ఇంటి దేవత ఉంటారు కదా, ఆమెకు కళ్ళు వచ్చి నువ్వు ఇలా చేయకూడదు అని కళ్ళకు వస్తాయి. అప్పటి నుంచి వాళ్ళు మేడారంని ఒక మహాజాతరలాగా అప్పటి నుంచి చేశారు. అప్పటి నుంచి ఆ సమ్మక్క తల్లికి, సారక్క తల్లికి ఒక గద్దెలు కట్టించి చాలా మంచి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ జాతర అనేది స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అయిపోయిందో. చాలా ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికన్నా వెళ్తే పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఉంటాయి, అదే సమ్మక్క సారక్క జాతరకి వెళ్తే అలాంటి ఏముడు ఒక 2 గద్దెలు కనిపిస్తాయి. మనకు మామూలు విగ్రహాలు కూడా ఉండవు, ఓన్లీ ఇట్లా గద్దెలుగా ఇట్లా పొడుగు కర్రలు అంతే. అది మన పూజించే విధానాన్ని బట్టి ఉంటుంది మన నమ్మకం, అంత పవర్ఫుల్ అన్నమాట. మన అక్కడ మేడారం జాతరలో మనం బంగారంగా ఏం పెడతాం, బెల్లాన్ని సమర్పిస్తాం, దానే బంగారం అంటారు. చాలా మహిమ గల తల్లి, మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. బెల్లాన్ని బంగారంగా స్వీకరిస్తారు, అక్కడ సమర్పిస్తారు. మనం ఆ బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. మనం బెల్లం అని అన్నాం, అక్కడికి వెళ్ళాక బంగారం అనే వస్తుంది మన నోటికి కూడా. ఒకసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైనా. మన ఇంట్లో బెల్లం పెట్టుకుని ఖచ్చితంగా చీమలు వస్తాయి కదా, చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి. అక్కడ మేడారం జాతరలో మొత్తం ప్రసాదంగా బెల్లాన్ని పెడతారు, కానీ ఒక్క చీమ కనిపించే ఒక్క ఈగ కూడా వాళ్ళదు. అంత మహిమ గల తల్లి, చాలా పవర్ఫుల్. అంటే నాకెందుకు ఈ జాతర ఇప్పుడు జరుగుతుంది కదా, మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు ఎప్పుడైనా మేడారం జాతరకు వెళ్ళాలని కూడా వెళ్ళండి, చాలా పవర్ఫుల్ గాడ్. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కూడా ఒకసారి మేడారం జాతరని దర్శించండి, వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్.